అవ్వాతాతల కళ్లలో ఆనందం చూడడమే ప్రభుత్వ లక్ష్యమని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఎంపీ అంబికా లక్ష్మణ్ తెలిపారు. సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండలం కొట్టాలపల్లి గ్రామంలోని ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ఇంటి దగ్గరకు వెళ్లి పింఛన్లు అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి దక్కుతుందన్నారు. ఎందుకు అమ్మ చిన్నగా ఉంటే తీసుకోవద్దని మీకు చెప్పారు కదమ్మా. పెన్షన్ ఇద్దామని అదే పనిగా నేను ఎంపీగా 1వ తేదీకి ప్రతిసారి ఇస్తున్నారా? సరిపోతుందా? చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని కలిసి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా కనుక్కొని ఇచ్చినట్టే చెప్తా ఓకేనా పెద్దమ్మా? ఇప్పుడు 1వ తేదీ ఈరోజు ఎన్టీఆర్ పెన్షన్ భరోసా పంపిణీ కార్యక్రమంలో భాగంగా సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్ర మండల కేంద్రంలో కొట్టాలపల్లి గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ వృద్ధులతో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలతో కూడా ఈరోజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ ప్రతి నెల కూడా 1వ తేదీన 3000 పెన్షన్ ని 4000 చేసి వికలాంగులకైతే 6000 పెన్షన్, ఈరోజు బెడ్ రిడన్ అయ్యి ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈరోజు 15,000 రూపాయల పెన్షన్ ని 1వ తేదీనే ఇవ్వడము చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో ఒక్క పెన్షన్ కూడా అందలేని పరిస్థితి, ఉన్న పెన్షన్లు పీకేసి ఇష్టానుసారంగా అర్హత లేని వాళ్ళకు కూడా పెన్షన్లు పంపిణీ చేశారనే భావన వ్యక్తం చేస్తూ ఈరోజు బాధపడుతున్న పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారంగా ఖచ్చితంగా పెన్షన్లను కూడా ఈ రోజు పెంచడమే కాకుండా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇవ్వాలనే ధ్యేయంతో కూడా డ్రైవ్ నడుస్తూ ఉంది. దొంగ పెన్షన్లు అన్నింటినీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాము. అవన్నిటినీ కూడా దాదాపు ఇప్పుడు వచ్చే June 12 పై ఎంత ఇబ్బంది పెట్టిన పరిస్థితి. ఈ రోజు స్కూళ్లను కూడా ఈ రోజు మంచి ప్రణాళికలు వేసుకొని మన బడి మన భవిష్యత్తు కార్యక్రమంలో దాదాపు 16 లక్షల రూపాయలతో కొట్టాలపల్లి గ్రామంలో ఉన్నటువంటి స్కూల్ మరమ్మతుల కోసం కూడా అవి కూడా రానున్న రోజుల్లో శాంక్షన్ చేసుకొని వర్క్ ప్రాసెస్ కూడా జరుగుతుందని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఎంతో భరోసాగా ఒక పెద్ద తండ్రిగా ఒక పెద్ద అన్నలా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వృద్ధులకు ఇస్తున్నటువంటి ఆదరణ, ఈ రోజు ఆర్థిక సహాయం కూడా ప్రజలందరూ కూడా మర్చిపోలేని విషయం అని కూడా తెలియజేస్తూ, అలాగే ఈ రోజు స్థానికంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాన్ని కూడా విజిట్ చేయడం జరిగింది. అక్కడ కూడా గతంలో ఎన్ని కంప్లైంట్స్ పెట్టినా బిల్డింగ్ మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి, వర్షాలు వస్తే లీకేజ్ ప్రాబ్లమ్స్ తో ఇబ్బంది పడినటువంటి పరిస్థితి. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా దాన్ని రెనోవేషన్ కి కానీ లేదా కుదిరితే కొత్త అంగన్వాడీ సెంటర్ ని ప్రపోజ్ చేసేందుకు కూడా మనము అప్లై చేశాం. కాబట్టి ఇక్కడ పిల్లలతో కూడా ఈరోజు కనుక్కొని మాట్లాడడం జరిగింది. ముందు కంటే ఇప్పుడు మెరుగైన విద్యను వాళ్ళు అభ్యసించే విధంగా కూడా ఫెసిలిటీస్ ని అందిస్తా ఉన్నామని కూడా తెలియజేస్తూ ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మనకి ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా రావడం జరిగింది. ఇది మేము ఎన్నికల్లో మేము ఇచ్చిన మట్టి హామీలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఈ రోజు ముందుకెళ్లే పరిస్థితి. ఈ రోజు బుక్కరాయ సముద్ర మండలం కొట్టాలపల్లి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు బండారు శ్రావణి గారి ఆధ్వర్యంలో ఈరోజు పంపిణీ కార్యక్రమం ఇక్కడ చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం నాకు ఒక అదృష్టంగా భావిస్తాను. ఎందుకంటే నిత్యము పేదల పక్షాన పోరాటం చేస్తూ పేదల పక్షపాతిగా ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి యొక్క ఆదేశాల మేరకు ప్రతి కార్యకర్త నాయకుడు కూడా ప్రతి నెల 1వ తారీఖున ఉదయమే వెళ్ళి పెన్షన్కి ఎవరైతే అర్హులు ఉన్నారో అందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి అందజేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టి దిగ్విజయంగా 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా
62,30,000 మంది పింఛన్దారులు ఉన్నారు. ఈరోజు వాళ్ళందరికీ దాదాపుగా 2,728 కోట్ల రూపాయలు ప్రతి నెల కూడా ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈరోజు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు వృద్ధాప్య పింఛన్లు 4,000 రూపాయలు చొప్పున ఇవ్వడం అనేది ఒక గర్వకారణంగా భావిస్తున్నారు. చాలా